హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కాబూలి చనా తయారు చేస్తాం. 6 అవర్స్ ముందు నానబెట్టి ఉడకబెట్టుకోవాలి చనా. దీంట్లో కావాల్సినవి లవంగా, యాలకులు, పట్ట, బిర్యానీ ఆకు, సాజీరా, గ్రేవీ గురించి కాజు, ఆనియన్, టమాటో. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొద్దిసేపు ఉడికించాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఉడికించిన టమాటాలు, ఆనియన్, కాజు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని మనము ఉడికించి పేస్ట్ చేసిన దాన్ని ఇందులో వేసుకోవాలి. దీంట్లోనే కాశ్మీరీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కసూరి మెతి. కొంచెం గ్రేవీ కుక్ అయ్యాక ఇందులో ఉడికించిన కాబూలి చనా వేయాలి. వేసి కొద్దిసేపు కలపాలి, ఉడికించాలి. గ్రేవీ చిక్కగా అయ్యాక కొత్తిమీర వేసి కర్రీ రెడీ అయింది. కాబూలి చనా కర్రీ రెడీ. పైన ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.